ఒక యుగానికి ఇంకో యుగానికి ఉన్నటువంటి స్పష్టత హిందూ ధర్మ గ్రంథాలలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఖయామత్ అని అంటారు. అది ఎప్పటికి వస్తుందో మీరు చెప్పలేరు. బైబిల్లో కూడా యేసుప్రభు రానే ఉన్నాడు, ఎప్పుడు వస్తుందో చెప్పదు. ఇప్పుడు హిందూ మత గ్రంథాలు ఎక్కడ కాంట్రడిక్షన్ అవుతున్నాయి, ఎందుకు కలవలేకపోతున్నాం అనే ఉద్దేశం నేను అనుకున్నది మీకు స్పష్టంగా చెప్పాలనుకున్నాను. సపోజు సత్యయుగం ఉంది, 17 లక్షల సంవత్సరాలు. ఆ తర్వాత త్రేతాయుగం ఉంది, దాపర యుగం ఉంది, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. కలియుగం కరెక్ట్గా 4,32,000 సంవత్సరాలు, ఇప్పుడు 5,000 సంవత్సరాల్లో ఉన్నాం. కలి రూపంలో మళ్ళీ వస్తాడు. అయితే కంప్లీట్గా ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది అని అంటారు. ఇప్పటికీ మనం 23వ యుగంలో ఉన్నాం. అంటే కొన్ని లక్షల 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 సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ఆవిర్భవించింది. ఎడారిలో ఎక్కడో తెలియని, ఎలా బతకాలో తెలియనప్పుడు సంస్కరణలు తీసుకురావాలి కాబట్టి యేసుప్రభుల వారు, మోసేసు, ఇబ్రాహిము, అబ్రహాము వీళ్ళు చేసిన ప్రయత్నంలో భాగంగా మొహమ్మద్ ప్రవక్త వారు మొన్న వచ్చి ఈ గ్రంథాన్ని బోధించడం ప్రారంభించారు. కాబట్టి వీళ్ళు చెబితే మేమేంటి వినేది, మొన్న వచ్చి మేమెందుకు నమ్మాలి, మా మతం ఎప్పటిది, మా సనాతన ధర్మం ఎప్పటిది అనే కోణంలో ఈ రెండు పసిఫిక్ మహాసముద్రం ఇంకో సముద్రం లాగా ఎప్పటికీ ఉన్నాయి. ఇది నేను కల్పించింది కాదు, మీకు తెలిసిన వాస్తవమే. ఇప్పుడు ఏ రకంగా సంస్కరణలు తీసుకురాగలుగుతారు ఇళ్లలో? సింపుల్ గా నేను అంటాను, గ్రంథాలన్నీ పక్కన నాది గొప్ప అని చెప్పే చేయలేదు. ఖచ్చితంగా ఉన్నదైతే ఇదే కదా సార్, మీకు కూడా తెలిసిందే. చెప్తాను సార్, గ్రంథాలన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. దేవుడు నాకు బుద్ధి వివేకాలు ఇచ్చాడు, మీకు బుద్ధి వివేకాలు ప్రసాదించాడు. ఇప్పుడు ఆలోచిస్తే మహేందర్ని, షఫీని పుట్టించిన దేవుడు ఒకడేనా లేక వేరువేరా? దేవుడు ఒకడే సార్, క్లియర్ అయిపోయింది. ఆయన గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? దేవుడే గొప్పవాడు అంటే రెండు క్లియర్ అయిపోయి. ఒకడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు. చెప్పేదండి. ఇప్పుడు మంచి చెడుల విచక్షణ మనకు ఉందా లేదా? ఉంది. అయితే మంచి చెడులు మనం చేస్తుంటే పైనోడికి తెలిసిద్దా తెలియదా? తెలుస్తుంది. ఉంది అంటే మనం ఎలా పడితే అలా బతకొచ్చా? అకౌంటబుల్ గా ఉన్నామా? ఇప్పుడు కాబట్టి మనం ఏమంటానంటే, ఇక్కడ సృష్టికర్త ఉన్నాడని నమ్మాలి. ఆయనకి అదే అంటున్నా నేను చెప్పిన ప్రశ్న మీకు చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. ఇక్కడ త్రేతాయుగం, ద్వాపరయుగం ఒక్కొక్క దాంట్లో శిల్పాలను చూసుకున్నాడు కాబట్టి దేవుణ్ణి అందులో చూసుకున్నాడు. ఇప్పుడు స్వయంభూగా మరి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగంలో నేనే మీకు దేవుడై ఉంటానని అందరికి విగ్రహాలు ఉంటే ఆయన మూల విరాట్ తెచ్చి చెక్కింది కాదు అని అంటారు. స్వయంగా ఆయనే దేవుడైపోయాడు స్వయంభూ అని అంటారు. విషయం ఏంటంటే, ఇవి పక్కన పెడితే ఈ కాలాలు ఉన్నాయి చూడండి. త్రేతాయుగం, ఈ యుగాల్లో సనాతన ధర్మం అనేది ఎప్పటిదో కదా. ధర్మం అర్థం చేసుకోకపోతే మతాలు వస్తాయని చెప్పాను కదా. అక్కడే బహుశా సనాతన ధర్మం కాబట్టి ఎప్పుడు మత మార్పిడి చేయలేదు సార్. ఇస్లాం మత మార్పిడి చేసింది, బైబుల్ చేసింది లేదు. ఇందువల్ల ఇబ్బంది పడుతున్నారేమో. అండ్ వీళ్ళు వచ్చి పడింది కూడా ఎవరి మీద? హిందువులనే మతం మార్చారు. హిందూ ఇంతవరకు ఎవరిని మతం మార్చారంటే, మీరు మొన్న అన్నారు ఇస్కాన్ లో మతం మార్చారు కదా మహేందర్. మరి మహేందర్ గారు ఒక మాట చెప్తాను ఇక్కడ. అసలు హిందూ ధర్మము అంటే ఏమిటి? హిందూ ధర్మం అంటే ఇది అని ఒకటి చెప్పండి అంటే లేదు, రకరకాల మిక్చర్ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఉందో, మతము అంటేనే మనిషి యొక్క ఆలోచనలు, అభిమతం నుంచి చెప్పండి సార్. ధర్మం అంటే ఏంటి? ఒక విషయం చెప్తాను సార్. ద్వైతము, అద్వైతం రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ద్వైత సిద్ధాంతమో సనాతన ధర్మం, లేక అద్వైత సిద్ధాంతం సనాతన ధర్మమా, లేక విశిష్ట అద్వైతమో సనాతన ధర్మం అంటే ఇది తప్పు అని వీళ్ళు, ఇది తప్పు అని వీళ్ళు వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకొకటి చెప్తాను, శైవము కరెక్టా, వైష్ణవము కరెక్టా అంటే వీళ్ళ మధ్యన వారు జరిగి లక్షల మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నా ఉద్దేశం అది కాదు సార్. అయితే నేనేమంటానంటే డైరెక్ట్ గా గ్రంథ పరిశీలన చేయండి. నేను ఎప్పటి నుంచో ఉన్న త్రేతాయుగం, మా రాముడి యొక్క ఏది చెప్పాలంటే ఇంత అని వీళ్ళు చెప్తున్నారు. లేదు సార్, భగవద్గీత ఉంది కదా. నేనేం చెప్తానంటే, హిందూ సోదరులకి పరిశీలిస్తున్నాను, భగవద్గీత మీకు అందుబాటులో ఉంది కదా. భగవద్గీత గ్రంథాన్ని మీ ఇంట్లో పెట్టుకుని పరిశీలించడం మొదలు పెట్టండి అంటాను. ఇప్పుడు ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా గ్రంథాన్ని పరిశీలించడం మొదలు పెడతారో, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, కళ్ళు మూసుకొని పైన ఉన్న ఆ భగవంతుడిని మీకు వచ్చిన పేరుతో పిలవండి. ఆ పుట్టించిన దేవుడిని పిలిచి, ఓ భగవంతుడా నాకు సరైన ధర్మాన్ని. భగవద్గీత ఖురాన్ లాగా కాదు కదా సార్. ఏమని? మహాభారతంలో గీత బోధించింది ఎలా బతకాలి అనేది ఓకే, కానీ ఖురాన్ ఎలా బోధించింది అని అంటే ఆది ఏంటి అంతం ఏదని. గీతను అలా అర్థం చేసుకోకూడదు. ఎలా అర్థం చేసుకో? గీతని శ్రీకృష్ణుడు బోధించేటువంటి ఆ గడియలో ఏ రకంగా బోధించాడు, ధర్మం అధర్మంగా ఉన్నప్పుడు ఏ రకంగా తీసుకోవాలి, మానవాళి ఎలా బతకాలనేది చెప్పారు. కానీ మొత్తం పుట్టుక, చావు, ప్రపంచం మొత్తం కూడా నేనేమంటాను, ఒక మనిషి ఎలా బతకాలి నేను చెప్పేది ఒక్కసారి చూడండి. ఒక మానవుడు తన జీవితంలో ఏం చేయాలి, ఏమి చేయకూడదు అనేది శాస్త్రంలో క్లియర్ గా చెప్పబడి ఉంది. అది బోధించి తెలుసుకుని జీవితం గడపండి అని చెప్పడం జరిగింది. బోధించాడు, కరెక్టే. కానీ ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే ఖురాన్
ఆది మానవుడి నుంచి ఎలాగైతే చెప్పింది, సార్ ఆది మానవుడి గురించి మీకు తెలియకపోతే మీకు నష్టమేమి లేదు. ఆదం హవ్వ గురించి ఎక్కడి నుంచి వచ్చిందో అలాగే అలా స్టోరీ దీంట్లో లేదంటున్నారు మీరు. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పబోతున్నాం అంటే త్రేతాయుగము, కలియుగము, దాపర యుగము ఇక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సనాతన మీకు చరిత్ర కావాలా? రీసెర్చ్ చేసుకోలేకపోతున్నారు. నేను చెప్పేది మీకు చరిత్ర కావాలా, మీ జీవిత లక్ష్యం కావాలా? జీవిత లక్ష్యం అంతేనా? మీరు ఎలా బతకాలో మీకు తెలియాలి, అంతేనా? నా ప్రశ్న ఇప్పుడు ఇందాక మిమ్మల్ని అడిగినటువంటిది డైవర్ట్ అయిపోయింది మళ్ళీ. లేదు, సింపుల్ ఏంటంటే నా సార్, ప్రశ్న ఏంటో మీరే చెప్పండి. మీరేమన్నారంటే నా ప్రశ్న ఏంటంటే హిందూ ధర్మం ఇలా ఉంది, బైబిల్ ఇలా ఉంది, ఖురాన్ ఇలా ఉంది, మొత్తం సమానము ఒకటే అని ఎలా చెప్తారు? మధ్యలో నుంచి వచ్చింది కాబట్టి నేను అంగీకరించను అనే దగ్గరకు వచ్చి ఆగిపోయింది సమాజం. విషయం ఏంటంటే ఒకే ధర్మము ముందు సూర్యుడికి బోధించాను, తర్వాత మనువుకు బోధించాను, తర్వాత ఇక్షాకులకు బోధించాను, ఇప్పుడు నేను నీకు బోధిస్తున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడికి లాస్ట్లో బోధించాడు 5,000 సంవత్సరాల ముందు సార్. అవునండి, త్రేతాయుగంలో శ్రీరాముడు వచ్చి ఇప్పటికి 30 లక్షల సంవత్సరాలు కావస్తుంది. 30 లక్షలు అనొచ్చు, అదే గ్రంథాన్ని 3 లక్షల సంవత్సరాలు అనొచ్చు, త్రేతాయుగాన్ని 30 లక్షల సంవత్సరాల నుంచి 3 కోట్ల సంవత్సరాలు అనొచ్చు, అంటానికి ఏదైనా అనొచ్చు. నేను అనడానికి ఆథెంటికేషన్ చెప్పనా సార్? సార్ ఇప్పుడు శ్రీరాముడు త్రేతాయుగం కాలంలో ఉన్నాడు కాబట్టి త్రేతాయుగం 14 లక్షల సంవత్సరాలు. దాని ఎవరు తర్వాత చెప్పారు? దాపరయుగం. మీకు ఎవరు చెప్పారు? దాపరయుగం ఒక మీకు కాలమాన శబ్దం. మీకు ఎవరు చెప్పారు? ఎక్కడ రాస్తుంది? నేను చాలా మీకు ఎక్కడ రాస్తుందో నాకు అక్కడే రాస్తుంది సార్. ఇప్పుడు ఎక్కడ సార్? ఎక్కడ మీరు ప్రూఫ్ ఏంటి? నాకు ఇందాక నేను మిమ్మల్ని అదే అడిగాను. మీరు ఈ గ్రంథాలన్నీ బుక్ స్టాల్స్లలో కొంటున్నారు కదా, నిజంగా వ్యాస మహర్షి రాసినటువంటి ఒరిజినల్ వేదాస్ ఎక్కడున్నాయి, మీకు ఎక్కడ దొరికింది అనేది నా క్వశ్చన్. నేను కాబట్టి ఇది ధర్మం కాబట్టి దీన్ని బోధింపబడదు, దీన్ని అమ్మబడదు, ఇది పుస్తకాల్లో రూపించబడలేదు. మహాభారతంలో జరిగినటువంటి ఒక గీత అని తీసుకొని వచ్చి గీతలో మీకు మొత్తం బైబిల్ ని కంపేర్ చేయడానికి లేదు. అది నేను అన్నటువంటి ఉద్దేశం. నేనేమన్నానంటే మీరు గ్రంథాలన్నీ ఎలా కలపాలంటున్నారు కదా, నేను అన్నాను గ్రంథాలన్నీ పక్కన పెట్టేసి కలిసి బతుకుదాము, పైవాడికి భయపడి బతుకుదాము, ఇది నేను చెప్పానండి. అయితే వీళ్ళని ఏకం చేయటం ఎలా? గ్రంథాల వల్లనే దూరమై ఉన్నాం, అదే నేను అంటుంది. గ్రంథాల వల్ల దూరం కాలేదు, గ్రంథాన్ని బోధించే బోధకుల వల్ల. ఇప్పుడు ప్రసాదం తినొద్దు అని ఉంది ఖురాన్లో, బైబిల్లో. తినట్లేదు వీళ్ళు. భగవద్గీత వేరు, భగవద్గీత బోధకులు వేరు, బైబిల్ వేరు, బైబిల్ బోధకులు వేరు, ఖురాన్ వేరు, ఖురాన్ బోధకులు వేరు. కాబట్టి బోధకుల నుంచి ఒకసారి మంచి ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ గ్రంథాలలో ఎక్కడైనా సరే ప్రసాదం తినకూడదని ఉందా? విగ్రహారాధన చేయకూడదని ఉందా? ఉంది. అందుకని వీళ్ళిద్దరు వేరు వేరు అయ్యాడు. ఇప్పుడు గతాల్లో ఏమన్నా గ్రంథాలలో మీరేమన్నారంటే ఇక్కడ వీళ్ళకి ఇది తినమని ఉంది, వీళ్ళకి తినొద్దని లేదు, ఇంతమంది గోవు తినొచ్చు, గోవు తినకూడదు, ఇప్పుడు నేను చెప్పాను. నేనేమన్నానంటే చేసేవాడు దేవుడికి ఇష్టం లేదు, మహేందర్ గారు వారు శాపగ్రస్తులు అవుతారు అని ఉంది. నిజమా కదా? మన సబ్జెక్ట్ లోకి వెళ్ళాలంటే సబ్జెక్ట్ వేదాల ప్రకారంగా కూడా ఒకే ఒక సృష్టికర్తని ఆరాధించాలి, భగవద్గీత ప్రకారంగా కూడా ఒకే ఒక సృష్టికర్తను ఆరాధించాలి. ఆలోచించండి. బైబుల్లో ఏమనుంది అని అంటే విగ్రహారాధన చేసేవాడు దేవుడికి మిక్కిలి కోపంగా, లేకపోతే ఏదైనా భ్రష్టుడు సైతాన్తో సమానం. కాబట్టి ఇక్కడ మొక్కుతున్న దైవ ఆరాధనలన్నీ కూడా విగ్రహాలు, అవి సైతాన్తో సమానం అయిపోయినాయి. ఇక వేరే ఖురాన్కి వస్తే వీళ్ళు ప్రసాదం తినరు, విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధనలు చేసే వాళ్ళంతా కూడా శాపగ్రస్తులు, సైతాన్లు. ఈ రకంగా గ్రంథాల్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకెప్పటికీ మనుషులు కలవరు. గ్రంథాలలో ఉన్నాయని చెప్పబాకండి, వేదాలు కూడా అదే బోధించాను అని చెప్తున్నాను నేను మీకు. శాస్త్రం సనాతన ధర్మం బోధించింది కూడా, వైదిక ధర్మం కూడా. మత గ్రంథాలలో సంస్కరణలు చేయొచ్చా? దీన్ని రాజ్యాంగంగా చూడాలా వద్దా? మత గ్రంథాలలో సంస్కరణ కాదు, మతిలో సంస్కరణ చేయాలి. అంటే గ్రంథాలలో చేయలేం, చేయడం పాపం, చేయడం పాపం. మరి ఇంకెప్పటికి కలుపుతాం మరి మనుషుల్ని? గ్రంథాలకు దగ్గర అయిపోతే కలిసిపోతాం. గ్రంథాలకు కలిసి వెళ్తే ఎవరి గ్రంథాలకి ఎవరి మతానికి దగ్గర అవుతారు, కానీ మనుషులు ఎలా కలుస్తారు సార్? మళ్ళీ మన చర్చ అంతా మొదటికి వస్తుంది. అప్పుడు ఇప్పుడు నేను ఖురాన్ చదివాను కాబట్టే భగవద్గీతాని చదివాను, ఖురాన్ చదివాను కాబట్టే విగ్రహారాధన చేయరు, మీరు ప్రసాదం తినారు సార్. ఇంకా ఎందుకు అంటే విగ్రహారాధన నేను ఎందుకు చేయను అంటే ఆ పరమేశ్వరుడిని నేను నేరుగా ప్రత్యక్షంగా ఆరాధిస్తాను. ఎందుకు? వైదిక ధర్మం అదే చెప్తుంది కాబట్టి. సనాతనం నుంచి కూడా ప్రవక్తలందరూ, ఋషులందరూ కూడా నేరుగానే పరమేశ్వరుని ఆరాధించారు కాబట్టి ఆ ఋషులు చెప్పిన విధానంలోనే నేను కూడా ఆ సృష్టికర్తను ప్రత్యక్షంగా ఆరాధిస్తున్నాను. కొన్ని గీతలు దాటలేక పరిస్థితిలోనే ఉన్నాం. ఎందుకంటే ఎందుకు గీత దాటకూడదంటే లక్ష్మణ రేఖ ఉంది, గీత, లక్ష్మణుడు గీసిన గీత దాటితే సీత కష్టాలు పాలైపోయింది. అలాగే భగవంతుడు గీసిన భగవద్గీత ఉంటుంది, ఈ భగవద్గీత గ్రంథాలు ఋషులు ఏదో ఉందో దాన్ని దాటి చూపిస్తున్నారు, కానీ అక్కడున్న కల్చర్ ని మాత్రం మళ్ళీ నేను పాటించలేనన్న బాధలోనే ఉన్నట్టుగా. ఎవరి కల్చర్ వాళ్ళదే సార్. మీరు ప్రసాదం తినడంత మాత్రం సార్. ఇంకో నాకు మంచి హ్యాపీగా రిసీవ్ చేసుకోండి క్వశ్చన్. విగ్రహారాధన చేసేవాళ్ళు హిందువులు,
వాళ్ళు పెట్టే ప్రసాదాన్ని ఎందుకు తినకూడదు అని అంటే మీరు ఏం చెప్తారు? ఒక మాట చెప్తాను నేను మీకు, తినడంలో ప్రాబ్లం ఏముంది ప్రసాదం? ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను నా ఇంట్లో మటన్ వండుకున్నాను, బ్రాహ్మిన్స్ ఎందుకు తినరు సార్? తింటే ప్రాబ్లం ఏంటి చెప్పండి? తినొచ్చుగా సార్. పుట్టుకతో మేమంటే వాళ్ళకి ప్రేమ లేదు కాబట్టి బ్రాహ్మిన్స్ తింటున్నారు అన్నారుగా మీరు. నేను చెప్పేదండి, వెస్ట్ బెంగాల్ వాళ్ళు తింటారు అన్న విషయం నేను చెప్పాను. నేనేమన్నానంటే హైదరాబాద్ లోనే నా ఫ్రెండ్స్ చూపిస్తాను బ్రాహ్మిన్స్ నాన్ వెజ్ తినే. మీకు స్వామి వివేకానంద ఏమన్నా తెలుసా? ఈ రోజు హిందూ ధర్మాన్ని వంట పాత్రలోకి తెచ్చేశారు అన్నారు. అదే మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు. మళ్ళీ మీరు అదెందుకు తినరు? ఇప్పుడేమో గోవు ఎందుకు తినట్లేదని తెచ్చారు. గోవు తినని శాస్త్రాలు లేదన్నారు. నేను ఉపనిషత్తుని తీసుకొచ్చాను, అనేక ప్రూఫ్స్ నేను మీకు చూపించాను. బీఫ్ ఎందుకు అంటే ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎవరో కూడా మీకు మాట్లాడాను. నేనేంటంటే ధర్మాన్ని తెచ్చేటప్పుడు ధర్మ విషయంలో బలవంతం లేదు, బలాత్కారం లేదు. అడిగింది ఫుడ్ గురించి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. విగ్రహాధన చేసే వాళ్ళని సైతాన్తో పోల్చిన తర్వాత లేదు సార్, ఏ మానవుని కూడా శైతాన్తో పోల్చకూడదు. శైతాన్ చూడండి దీన్ని ఎట్లా దూరం చేస్తారు మీరు అంటున్నా నేను. అదే ఆల్రెడీ సంస్కరణలు మారవు, బైబుల్లో ఖురాన్లో ఉన్నటువంటివి మార్చరు, అంతే కదా సార్? మార్చడం తప్పు. భగవద్గీత మార్చేద్దామా? మార్చలేము. మీరు నేను ఎంతటి వాళ్ళని దాని గురించి నేను రైట్. అన్నిట్లో పాపం అన్నప్పుడు అన్నిట్లో అదే ఉంది కదా సార్. విగ్రహారాధన చేసేవాడిని ఎప్పుడైనా చివరికి మాట చెప్తున్నాను. ఇప్పుడు మనము గ్రంథాలలో తప్పు ఉంది కాబట్టి గ్రంథాల వల్ల విడిపోయామని మీరు అనుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే 10 సార్లు ఏంటంటే గ్రంథాలలోనే ఇలా ఉన్నప్పుడు మనిషి కలవడానికి లేదు లేదా? గ్రంథాలలో అలా లేదు. అన్ని గ్రంథాల్లో ఒకటే ఉంది. ఇప్పుడు నేను గ్రంథాల్లోనే అంటున్నా, అన్ని గ్రంథాలలో ఒకేలా ఉంది సార్. చూడండి, మీరు ఎప్పుడైతే వేదాల ప్రకారంగా వచ్చేసారో, క్రైస్తవులు బైబిల్ ప్రకారంగా వచ్చేసారో, ముస్లింలు బైబిల్ ఖురాన్ ప్రకారంగా వచ్చేసారో, అందరూ ఒకటైపోయారు. కరెక్ట్. మీరు నా క్వశ్చన్ అయితే అదే, మీరు ఎప్పుడైతే గ్రంథాన్ని వదిలేశారో అప్పుడు దూరం అయిపోయారు అంటున్నా నేను. గ్రంథానికి దగ్గర అయితే మనుషులు ఎలా కలిసిపోతారో మీరు చెప్పండి. స్క్రిప్చర్స్ అలా రాశాక, స్క్రిప్చర్స్ ఏమని రాస్తున్నాయి తెలుసా? మానవులందరూ కలిసి ఉండండి, కలిసికట్టుగా ఉండండి, భగవంతుడికి లోబడి ఉండండి అని చెప్పారు. అవునా లేదా? అలా కాకుండా మీరు దారి తప్పిపోయారు. నేను ఎక్కడో దారి తప్పిపోయాను కాబట్టి విడిపోయాం. మళ్ళీ గ్రంథాల వైపుకు రావాలి. ఎప్పుడైతే మానవుడు ఇప్పుడు చూడండి, నేను భగవద్గీతను పట్టుకుని, బైబిల్ పట్టుకుని, ఖురాన్ పట్టుకుని సమాంతరంగా బోధించి ఆగండి. ఏర్పడ్డప్పుడే దేశాలు చీలిపోయినాయి. ఏంటి? గ్రంథం బాగా నెత్తికెక్కిన తర్వాతనే దేశాలు ఏర్పడ్డాయి అంటున్నాం. లేదు, ఉదాహరణ పాకిస్తాన్ ఎందుకు మత ఉన్మాదుల వల్ల విడిపోయింది, రాజకీయం వల్ల విడిపోయింది. మీరు రాజకీయాన్ని మతంతో ముడిపెట్టద్దు. మతాన్ని రాజకీయ నాయకులు వాడుకున్నారు. లేదు సార్, మత ఉన్మాదం ఓన్లీ పాకిస్తాన్ వాళ్ళకి ఎక్కింది అంటున్నారా? రెండు దేశాల వల్ల. తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కదా, ఏ మతోన్మాదం వల్ల విడిపోయింది? అంటే బ్యాక్వర్డ్ అయిపోతుంది ఒక దేశం. దాని వెనుక రాజకీయ కారణాలు కూడా ఉంటాయి. దానికి రాజకీయ కారణాలు ఉంటాయి, డెవలప్మెంట్ వేరు సార్. నేను చెప్పేది అది గ్రంథం పరంగా విడిపోయింది. మేమంతా ముస్లింలు, మేమంతా ఏకోపాసన ఆరాధన చేస్తాం భారతదేశం నుంచి పాకిస్తాన్. దీని వల్ల మేము మనం ఇద్దరం అరుచుకుంటున్నాం సార్. నా ఉద్దేశం అది కాదు. నాకున్నటువంటి బాధలో అతిపెద్ద బాధలో ఒక పెద్ద బాధ ఏంటంటే భారతదేశం విడిపోవడం. నిజంగా దేశం అంటే కొంచెం ప్రేమ ఉన్నోడైనా కానీ దేశాన్ని విడగొట్టాడు. విడగొట్టాడంటే వాడు దేశానికి శత్రువే. ఎందుకు విడిపోయి ఉండొచ్చు సార్ పాకిస్తాన్? విడిపోవడానికి కారణం ఎవరన్నది ఆ భగవంతుడికి తెలుసు. వాస్తవాలు ఎవరు ఏంటి అనే దాంట్లో ఎంతో మంది చేతులు కంపల్సరీ ఉన్నారు. ఖచ్చితంగా ఫస్ట్ రీజన్ ఏంటంటే పొలిటికల్ రీజన్. 100% పొలిటికల్ రీజన్. మత పిచ్చి అయి ఉండొచ్చు సార్. ఆ మత పిచ్చి వీళ్ళకుండొచ్చు, వాళ్ళకుండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. నేనేమంటున్నానంటే ఈ మత పిచ్చే తప్ప గ్రంథాలలో పిచ్చి ఉండదు అంటున్నా నేను. ఏ గ్రంథం కూడా మత పిచ్చిని బోధించదు. గ్రంథాన్ని తప్పుగా అర్థం చేసుకున్నా, గ్రంథానికి దూరమైనా మత పిచ్చి వస్తుంది. ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుల దగ్గరికి వాడు వెళ్ళి అటాక్ చేశాడంటే సనాతన ధర్మం ఎక్కిందా? సనాతన ధర్మం ఎక్కిందా? మత గ్రంథం కన్నా పిచ్చి వాడు సొంత పిచ్చి ఎక్కిందా? సొంత పిచ్చి వల్లనే తప్పుడు ఎవడన్నా చేస్తాడు. కాబట్టి నాకు మీకు విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను.